కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి నవీన్ యాదవ్ పై రమాదేవి అనే మహిళ ఆగ్రహం వ్యక్తం చేసింది. నవీన్ యాదవ్ ఇంట్లో పెయింటింగ్ పనిచేస్తూ తన భర్త చనిపోతే కనీసం పట్టించుకోలేదని వాపోయింది. 2019 డిసెంబర్ 1న పెయింటర్ జయశంకర్ నవీన్ ఇంటిపై అంతస్తు నుంచి జారిపడి చనిపోయాడు. మృతుడి భార్య రమాదేవి ఆర్థిక సహాయం కోసం వెళ్తే కనీసం ఇంట్లోకి రానివ్వలేదంటూ బాధను పంచుకుంది. ఇలాంటి వ్యక్తులు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడం విచారకరమని అనుకుంటున్నారు జూబ్లీహిల్స్ ఓటర్స్. ఎట్లా చనిపోయినామా వాళ్ళ ఇంటికి పై నుంచి కింద పడిపోయింది సార్. ఎన్నో అంతస్తు నుంచి పడ్డాడు వాళ్ళ ఇంట్లో బాత్రూమ్ లో పెయింట్ వేస్తుండేనండి సార్. అయితే జారిపోయి కింద పడిపోయిందండి సార్. 2 నల్లలు ఇరిగిపోయినాయంట. కానీ చనిపోయిండు, కానీ కింద పడిపోయిండు. కానీ ఈ ముక్కులో రక్తం వచ్చేది చెప్పలేదు సార్. మాకు డబ్బులు దేనికి సాయం చేయలేరు సార్. వాళ్ళు ఎవరు చేయలేదు సార్. వాళ్ళ నాయన కూడా చేయలేదు సార్. చాలా కష్టాలలో ఉన్నాం సార్. వెంకట యాదవ్ పెళ్లిలా ఇది అయింది సార్. అందుకని వాడిని చూస్తే నాకు కోపం సార్. నవీన్ వాళ్ళ ఇంట్లో పని చేసేటప్పుడు పై నుంచి కింద పడిపోయింది సార్. వాళ్ళ ఇంట్లో ఏం పని చేసింది? పెయింటింగ్ పని సార్. పెయింటింగ్ వాళ్ళ ఇంట్లో పెయింటింగ్ చేస్తుంటే పడిపోయి చనిపోయాడు. ఒకటే రోజు సార్. వాళ్ళు ఏం ఆదుకోలేదు సార్. మమ్మల్ని ఏం సాయం చేయలేదు సార్. అడిగినాం సార్. ఎన్నిసార్లు అడిగినా గానీ లేడు లేడు అని అట్లనే చెప్తుండే సార్. మాకేం సాయం చేయలేదు సార్. మా అత్తమ్మ మా మరిది వాళ్ళు నిద్రలు అన్ని సంవత్సరికం అన్ని వాళ్ళే చేసుకుంటారు సార్. ఏమి ఇవ్వలేదు సార్. ఇక వాళ్ళ పెళ్లికి బిజీలు ఉండే